ఎంతైనా మా ఆడ లేడీస్కి ధైర్యం ఎక్కువ అండి. అందరు ఆడవాళ్ళకు బలం ఉందని తొక్కడానికి చూస్తారు కానీ వాళ్ళకు ఛాన్స్ వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్గా చూపిస్తారు తెలుసా? అవునవును, మీరు చాలా గ్రేట్ అమ్మాయి. ఆ మాట నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు కానీ ఆ దొంగలతో ఎట్ట ఆడేసుకున్నారు చూసేస్తే నాకు చాలా ముచ్చటేసేస్తుంది అసలు. లేకపోతే బెదిరించేస్తే బెదిరిపోయి ఉన్న బంగారం డబ్బులు ఇచ్చేస్తామని అనుకున్నారా? బాలే బుద్ధి చెప్పారు అసలు. సబాష్ లేడీస్ అసలు మీరు. ఎస్, మా సంజన మీకు శభాష్ అందంటే మీకు ధైర్య సాహసాలు పెద్ద పథకం వచ్చేసినట్టే. చాలే నీ సెటర్లు ఆపేసి పక్కకెళ్ళి ఆడుకోమ్మా. కొందరికి ఈజీ మనీ అలవాటుగా మారిపోయింది. మోసాలు చేయటం లేదా దోచుకోవటానికి ప్లాన్లు వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఈజీ మనీ మోసాలు, దారుణాలు చాలానే జరుగుతున్నాయి. ముఖ్యంగా లేడీస్ని టార్గెట్ చేసుకుని వారి వద్ద ఉన్న గోల్డ్, మనీ దోచేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పంజాబ్ రాష్ట్రం లూధియానాలోని కిద్వాన్ నగర్లో జరిగిన ఓ షాకింగ్ ఘటనకు చెందింది. ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇద్దరు మహిళలు స్కూటీపై వెళ్తున్నారు. దారిలో దుండగులు అడ్డుకొని ఆ మహిళని కత్తితో బెదిరించి బ్యాగు లాక్కునే ప్రయత్నం చేశారు. కానీ ఆ దోపిడీ ప్రయత్నాన్ని ఆ ఇద్దరు వీర మహిళలు అడ్డుకున్నారు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. లూధియానాలో మహిళలు స్కూటీపై వెళ్తున్నారు. వారి పక్కనొచ్చి ఇద్దరు దొంగలొచ్చి స్కూటీని ఆపి బ్యాగుని లాగే ప్రయత్నం చేశారు. కానీ ఆ మహిళలు ఏమాత్రం తగ్గకుండా దొంగలని ఎదిరించారు. వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. వచ్చిన దొంగల్లో ఒకడు బైకు దిగి పదునైన కత్తితో ఆ మహిళని బెదిరించాడు. బ్యాగు పట్టుకున్న మహిళ పక్కన ఉన్న కారు వెనక్కెళ్ళింది. కానీ కొంచెం వయసెక్కువ ఉన్న మహిళ మాత్రం అక్కడే ధైర్యంగా నిలబడింది. దొంగల్ని అడ్డుకుంది. ఆ ప్రదేశంలో జనాలు రావటం గమనించిన దొంగలు దెబ్బకి దొరికిపోతామనే భయంతో బైక్ ఎక్కి పారిపోయారు. దొంగలను ఎదుర్కోవటంలో మహిళలు చూపిన ధైర్యాన్ని నెటిజన్లు శాబాష్ అని మెచ్చుకుంటున్నారు.